నా ముందున్న చక్రధర్ గౌడ్ గారు దీని మీద కొట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మనం ఎంపీ ఎలక్షన్స్కి బిఫోర్ వెళ్ళినాం కదా. అవునండి, ఎగ్జాక్ట్గా. సో ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దీని మీద ఇంకా డీటెయిల్డ్గా దీని మీద కొట్లాడుతూనే తాజాగా రేవంత్ రెడ్డి మొన్న జరిగిన బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. హరీష్ రావు నిన్ను వదిలిపెట్టను, నీ ఫామ్ హౌస్ చరిత్ర మొత్తాన్ని విప్పి చెప్తా అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నిన్న జరిగిన ఒక సమావేశంలో కూడా దీని గురించిన చర్చ జరిగిందట. సో ప్రస్తుతం నా ముందు చక్రధర్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ టోటల్ కేసులో అంటే మీరు ఏమి తర్వాత కంప్లైంట్ చేశారు, తర్వాత జరిగింది ఏంటి అంటే ఇప్పుడు హరీష్ రావు కూడా చెప్తున్నారు, నాకేం సంబంధం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్టుగా ఉంటే నా మీద చర్యలు తీసుకొని ఆయన కూడా గట్టిగానే ధీమాగానే చెప్తున్నాడు. మరి అనర్గళంగా మాట్లాడే హరీష్ రావు వాయిస్లో నిన్న ఒక వణుకు చూసారా? ఎప్పుడు కానీ గంట కొట్టినట్టు అబద్ధాలైన ఆడేటోడు ఫస్ట్ టైం ఈ రంగనాయక సాగర్ టాపిక్ వచ్చే వరకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటుండు. ఇప్పటివరకు ఆ పదం వాడని హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తుండు అంటే ఆ పదాలు వాడితేనే చూస్తేనే సామాన్యునికి అర్థమయ్యేది ఏంటంటే ఆయన తప్పు చేసిండు అని. ఇప్పటివరకు ఇప్పుడు మీరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. ఎన్నో రోజుల నుంచి మాట్లాడినా ఎక్కడ ఇది ఏ రోజు ఆల్మోస్ట్ ఆయన ఇప్పటివరకు మాట్లాడలేదు. ఓకే, ముఖ్యంగా ఒక డిస్క్లైమర్ కూడా వేసుకుందాం. ఎందుకంటే చాలామంది జనానికి ఇంటర్వ్యూ చూడకముందే రఘుని తిట్టడం, నన్ను తిట్టడం ఒక ప్యాషన్ అయిపోయింది కాబట్టి ముందే ఒక మాట చెప్తా. ఫస్ట్ కామెంట్ చేసే ముందు ఇంటర్వ్యూ మొత్తం చూడండి, సాక్ష్యాలు చూడండి. నిజంగా అక్కడ గవర్నమెంట్ నుంచి ఒక ఎంక్వైరీ జరిగింది, కోర్టులో నేను కేసు వేసిన, కేసు నెంబర్ కావాలంటే కూడా చెప్తాను. ఆయనే నిస్సిగ్గుగా రైతుల భూములు కొట్టేసిండు. ఎట్లా జరిగిన ప్రాసెస్ ఏంది? ప్రాసెస్ ఏంటంటే 2016లో రంగనాయక సాగర్ భూములు ఏవైతే తీసుకుంటారు, ఇక ఒక్కొక్కరి రైతుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ఎక్వైర్ చేస్తా ఉన్నారు. ల్యాండ్ ఎక్వైర్ చేసిన సందర్భంలో అక్కడ ఫస్ట్ భయభ్రాంతులకు గురి చేశారు. నీ ల్యాండ్ వెళ్ళిపోతే గవర్నమెంట్ లాగేసుకుంటే నీకు నష్టపరిహారం చాలా తక్కువకి వస్తుంది అని దళారులను పెట్టి కొనేయడం మొదలు పెట్టారు. భూమి సేకరించుకున్నారు. నీకైతే వాళ్ళకి ఇస్తే 3 లక్షలు కూడా రావు, నాకు ఇవ్వు, ఒక 2 లక్షలు ఎక్కువ ఇస్తా అని ఫస్ట్ భూదోపిడీ జరిగింది కంప్లీట్గా. 2016లో రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకుంది కదా, తీసుకొని ఇలాంటి పత్రాలు ఇచ్చింది. ఇది కాంపన్సేషన్ అండి. సో మీరు నేను మీకు ఇచ్చాను, ఒక్క నిమిషం. ఇదా? ఇది ఆయనకు సంబంధించి మీరు చూపించాల్సింది ఒక కాపీ. ఒక్క నిమిషం. ఇదేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటి, రైతులు ఆనాడు 25/9/2024 రైతులకి లేదు 25/9/2024 మనము ఎప్పుడైతే కేసు వేసినామో, కేసు వేసిన తర్వాత అసలు వివాదం ఎక్కడుందని వేసినా అంటే 5 ఎకరాల 4 గుంటలు ఉండాల్సిన భూమి గవర్నమెంట్ 2 ఎకరాల 8 గుంటలు ఎక్వైర్ చేసింది. చేసిన తర్వాత 2 ఎకరాల 36 గుంటలు ఉండాలి, అది రైతుల దగ్గర ఉండాలి. కానీ హరీష్ రావుకి 3 ఎకరాల 5 గుంటలు రిజిస్ట్రేషన్ అయింది. అంటే భూమి పెరుగుతుందా అంటే ఎక్కడైనా, ఎక్కడ పెరిగింది అని నాకు డౌట్ వచ్చి హైకోర్టును ఆశ్రయించి నేను హైకోర్టు నుంచి మొత్తం మూవ్ చేస్తే అక్కడ ఉన్న తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు ఇది ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు చూడండి, వీళ్ళు ఎంత అండి, 8 గుంటలు 402 సర్వే 8 గుంటలకి డిస్ప్యూట్ అంతా కూడా 13 ఎకరాలు 402 కదా. దాంట్లో అండి 402లో 21/11/2016 అంటే ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు 1,30,000 రూపాయలు తీసుకున్నాడంట 8 గుంటలకి. ఇంకొకరికి గుంట ఉంటే వారు 16,250. ఎవరు రైతులకి గవర్నమెంట్ ఇచ్చేసింది. వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిర్రు, వీళ్ళకి ఆ ల్యాండ్కి సంబంధమే లేదు. ఇది ఎప్పుడండి? 2016. ఓకే. ఈ ఒక్క గుంట ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది తెలుసా అండి? ఇదే సంవత్సరం 2024 జనవరిలో అయింది. ఓకే, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయింది. ఎవరికి? హరీష్ రావుకి. అట్లెట్లయితేనే నేను అడుగుతున్నా. ఇది ఇచ్చేసిన ల్యాండ్ అసలు వీళ్ళ ల్యాండే కాదు అని ఏమనంటున్నారు మీరు ఇక్కడ చూడండి. తహసీల్దార్ చిన్నకోట గారి ఆదేశించడం ఏమనగా, పై తెలిపిన వారి వద్ద సెక్షన్ 28 రికవరీ యాక్ట్ ప్రకారం
ఈ అమౌంట్ని రివర్స్ తీసుకోవాలి 15 రోజుల్లో అని చెప్పి వీళ్ళు అసలైన వాళ్ళు కాదు గవర్నమెంట్ అంటుంది. ఎగ్జాక్ట్లీ వెరిఫికేషన్ చేసిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత బయట విషయం ఏంటంటే అక్కడ రైతే కానోడికి కాంపన్సేషన్ ఇచ్చిర్రు వీళ్ళు. సరే దాని మిత్తితోటి వసూలు చేసినాం 2,21,000 వసూలు చేసాం. అట్లా ఎన్ని వసూలు చేద్దాం? 149 ఎకరాలలో ఎన్ని చేద్దామని అడుగుతున్నా. వీళ్ళంతా ఎవరు మరి? వీళ్ళ ల్యాండ్ కాదు. ఇప్పుడు కొత్తగా నేను ఎంక్వైరీ చేసి హైకోర్టులో ఏమొచ్చిందంటే వీళ్ళు అసలు కబ్జాలో ఉన్న వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చారంట, పట్టాదారులకు ఇవ్వలేదు. సో దాన్ని అంటే ఇప్పుడు చక్రధర్ హైకోర్టుకు పోతే తప్ప ఈ విషయం బయటికి రాదయ్యాల. ఇలా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు హరీష్ రావు కబ్జా చేసిండు అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈ ల్యాండ్ ఆయనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆయన పేరు మీద అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఎలా అవుతుంది? నేను ఇప్పుడు మీకు డాక్యుమెంట్ కూడా చెప్పొచ్చు, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఇది హరీష్ రావు. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ ఇదండి గుంట భూమి. దీనిలో ఇదంతా హరీష్ భూమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆయనది. గుంట భూమి ఎకరం ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ 8 గుంటలు. ఇది మన వివాదం అంతా 402లో ఈ 2 8 గుంటల 8 గుంటలు ఒకటి 1 గుంట కొనుగోలు చేసిండు ఆయన. నాకు 1 గుంట భూమి కూడా లేదు అని మాట్లాడతాడు. అంటే ఆయనకి వ్యవస్థలు అంటే భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ చేసుకోగలుగుతా అనే ధైర్యంతో మాట్లాడుతుండు. కానీ 402, 402, 405 కూడా ఉందా ఇందులో? ఇవన్నీ 405 అండ్ 406, 464. 464లో అండి 9 ఎకరాలు 30 గుంటలు ఉంటుంది. 9 ఎకరాలు 30 గుంటల్లో ఎకరా 29 గుంటల్ని మాత్రం ప్రభుత్వం అక్వైర్ చేసింది. 8 ఎకరాల 1 గుంట. ఇదంతా అదే. ఇది లెక్క పెడితే మీకు 8 ఎకరాలు 1 గుంట వస్తుంది. ఇది మాత్రం ముట్టుకోలే. అంటే ఇళ్ళకైతే నీళ్ళు వస్తాయి, ఇళ్ళకైతే నీళ్లు రావు. 9 ఎకరాల్లో ఓన్లీ ఎకరమే అక్వైర్ చేసి 9.3లో 1.29 అక్వైర్ చేసిర్రు. అది ఎవరిది? రైతుదే. ఈ 8 ఎకరాలు చేసుకున్నాడు. అంటే ఎక్కడైతే ఈయనకు ల్యాండ్ కావాలనో అక్కడ అక్వైర్ జరగలే, భూసేకరణ జరగలే. ఒకవేళ ఎవరికైనా రైతు దగ్గర గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంటే అది మ్యూటేషన్ కాకుండా ఆపేసి ఈయన దాంట్లో పెట్టుకున్నాడు. ఇదంతా సినారియో ఒకటైతే ఆ భూమిని ఇట్లా ఎత్తుకు పెంచడానికి ఇరిగేషన్ యొక్క మట్టి కొన్ని వేల ట్రిప్పులు ఆ 13-14 ఎకరాల్లో ఆయన పోసి లెవెలింగ్ చేసిండు దాన్ని. ఓకే, ఇప్పుడు ఈ 13 ఎకరాల 12 గుంటల్లో ఫామ్ హౌస్ ఉంది. 13 గుంటల ఇది అఫీషియల్ గా ఉంది. అఫీషియల్ గా కాకుండా మొన్న మీరు వచ్చిపోయిన తర్వాత జేసీబీ పెట్టి మొత్తం వర్క్ చేయించాడు. మరి ఇప్పుడు అంత ఇప్పుడు ధరణిలో చూసిన అంత పట్టా అని ఉందిగా. అదే అండి, ఎట్లా అవుతుందని నేను అడుగుతున్నా. ధరణి ఇప్పుడు ఇది తీగలైతే డొంకంతా కదులుతుంది. ఇరిగేషన్కి అయిన ల్యాండ్ ధరణికి ఎట్లా అవుతుందని అడుగుతున్నాను. అంటే ఇరిగేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, కాంపన్సేషన్ ఇచ్చేసినావు. ఆ కాంపన్సేషన్ ఇచ్చిన డాక్యుమెంట్లు అంతా నేను ఇక్కడ చూపిస్తున్నా ఒరిజినల్గా. ఎవరెవరికి ఎంత అయింది అనేది మనం ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఇవన్నీ ఎవడో చెప్తే కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చూపిస్తుంది ఇవంతా జరిగింది. మనం ఇంత సాక్ష్యాలతో ఉంటే కూడా ఇంకా మా అన్న వీరుడు శూరుడు, మా అన్న తప్పు చేయలేదు, రఘు నోటుకొచ్చాడు మాట్లాడుతాడు, చక్రధర్ నోటుకొచ్చాడు మాట్లాడుతాడు అంటే మీకు కావాలంటే మీ ఫోన్లోనే ఓపెన్ చేసుకొని చెక్ చేయండి కదా ఈ డాక్యుమెంట్స్. ఒక్క నిమిషం డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ఇదే కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సిద్దిపేట్, ఫ్రమ్ ఐఏఎస్ మను చౌదరి కలెక్టర్ టు అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఎస్, డేట్ చూడండి 14/8/2024. 402 సర్వే నెంబర్ 20 గుంటలు, ఎకరా 19 గుంటలు, 8 గుంటలు, 1 గుంట. ఇది అక్వైర్ చేసి వీళ్ళంతా ఎవరు? మీ రీసెర్చ్ లో ఏలేటి లత వీళ్ళంతా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు. 5 ఎకరాల 4 గుంటల్లో వీళ్ళు ల్యాండ్ ఇచ్చేశారు. 2.08 గవర్నమెంట్ తీసేసుకుంది. ఓకే, ఈ తీసేసుకున్న దాంట్లో మన డిస్ప్యూట్ ఏంటంటే ఈ 9 గుంటలు తీసేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఈయన దాంట్లోకి ఎట్లా యాడ్ అవుతుంది మీరు చెప్పండి. ఓకే, ఎంత చిన్న పిల్లగాన్ని అడిగినా ఇరిగేషన్ జాగా ఈయనకి ఎట్లా వస్తుందండి? ఇదేంటిది? ఇది ఆయన పాస్బుక్లో కనిపించేది. ఇప్పుడు మనం ఆయన పాస్బుక్ మీరు చూపించారు కదా ఇందాక, 13 ఎకరాల 12 గుంటలు. దాంట్లో ఈ 402కు సంబంధించింది ఎకరా 36, 8, 1 ఎకరా 1 గుంట. మీరు ఆలోచించండి, ఒక ఇరిగేషన్ శాఖ మినిస్టర్, భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్కి 1 గుంట కోసం పోయి రిజిస్ట్రేషన్ల ఫోటో దిగాల్సినంత అవసరం ఏముందని అడుగుతున్నా. 1 గుంట నీకు ఎందుకు? ఇంత పెద్ద తెలంగాణలో నువ్వు ట్రబుల్ షూటర్వి, ఈ వ్యాపారాలు ఏందని అడుగుతున్నా నేను. అంటే రంగనాయక సాగర్ దగ్గర నీకు విలాసవంతమైన భవనం పెట్టుకో. ఏం లేదు కదా భవనం.
తయారు చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్కి. నెక్స్ట్ గవర్నమెంట్కి అక్కడ మీరు రాకముందు చాలా అరేంజ్మెంట్స్ జరిగినాయి. కొంచెం తేడా కాగానే గవర్నమెంట్ ఫామ్ కాగానే నైట్ అంతా మారిపోయినాయి. లేకపోతే మీకు ఒక గోవా బీచ్ కనిపించేది అక్కడ. సో ఇప్పుడు వీళ్ళ మనుషులు ఏమన్నా ఉన్నారా అంటే వేరే వాళ్ళకి డబ్బులు పోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన చిన్న 9 గుంటలలోనే రికవరీ జరిగిందంటే ఇప్పుడు మనము అక్కడ రంగనాయక సాగర్ 149లో అసలు నిజమైన రైతు ఎవరు, రైతు పేరు మీద డబ్బులు తీసుకున్నది ఎవడు అని చెక్ చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల స్కామ్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇదే కదా ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సిద్దిపేట్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ as such as per the preliminary notification published in the year 2016 land compensation was paid to Bhimari Lingayya to an extent of 1 gunta and Batu Lingayya to an extent of 8 guntas totaling 9 guntas who are in occupation of the subject lands and no objections was received for payment of compensation to the aforesaid occupants on completion of the acquisition. The following names are recorded in the revenue records. ఎవరున్నారు? హరీష్ రావు పర్చేజర్ ఎవరట? డాక్యుమెంట్ నెంబర్ ఎగ్జిక్యూటెడ్ 120/24 అండి, చూడండి 2024. ఇది కూడా 2024. అప్పుడు రిజిస్ట్రేషన్ అయిన ఇవన్నీ మొన్న మన గవర్నమెంట్ మనం ఇష్యూ చేసింది బిఫోరే కదా కాదా? మనం 23 సారీ ఇదే ఇయర్ లో చేసినాం. బిఫోర్ అయిందా? జస్ట్ 2 months బిఫోర్. మనం మార్చ్ లో చేసాము, అనే జనవరిలో ఎవడు చూస్తాడులే అని కథ గారిచ్చేసాడు. ఓకే. సో 2024లో ఎలా చేసుకుంటాడండి? సేమ్ ఆయన పేరు మీదనే ఉంది కదా, తన్నీరు హరీష్ ఆయన పేరు మీద చూడండి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఏది నిజమో మీరు చెప్పాలి. 2016లో కొట్టేసిన ఇది 2019లో కూడా రిజిస్ట్రేషన్ అయింది కదా. 1 acre 36 2018 బిఫోర్ ల్యాండే లేదు ఎవరికి, హరీష్ రావుకి లేదు. ఈయన కొంటున్నా అని చెప్పిన ఉప్పెన విజయ అని ఒక పేరు ఉంటదండి. ఈ 9 గుంటలు ఆమె దగ్గరనే కొన్నా అని చూపిస్తుండు. ఆమెకు అసలు భూమే లేదు అక్కడ. అంటే ఈయన మీద డైరెక్ట్ తీసేసుకుంటే అపవాదం వస్తుందని కొంతమంది అమాయకులను సెట్ చేస్తాడు. ఫస్ట్ వాళ్ళ పేరు మీదకి చేస్తాడు. ఫస్ట్ ఏ నుంచి బి నుంచి సి, దాంట్లో భాగంగానే బై వన్ అంటే ఇంతమందికి బై వన్లు ఎన్ని పోతే అన్ని రిజిస్ట్రేషన్లు ఇక అన్ని చేసిన తర్వాత నా మీదకి వచ్చి ఏమంటున్నాడు నిన్న వీడియోలో, నేను రైతులు ఏడా కబ్జా చూపిస్తాడా అంటే దొంగ ల్యాండ్ కానీ ఏది కానీ నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్వి, నీకు బుద్ధి ఉండాలి. వాడు ఏది పడితే అదే ఇస్తాడు, కొనేస్తావా? నీకు చూసుకోవాలి కదా. అక్కడ మీకు ఒకటి చెప్తాను, ఇదొక స్కాము. ఆయన మట్టి 1000 టన్నుల మట్టి లేపేసిండు, అదొక స్కాము, అది బయట రావాల్సింది. ఇదంతా కాకుండా ఇప్పుడు పూర్తి విచారణ 149 ఎకరాల్లో చేయాలి. ఎందుకంటే నిజమైన బాధితులు బాధపడుతున్నారు. దొంగలంతా డబ్బులు తీసేసుకొని చెక్కులు తీసేసుకొని సంతోషంగా ఉన్నారు. వాళ్ళంతా బీఆర్ఎస్ బినామీలే. ఏది ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కోసం చేసిన భూముల కాంపన్సేషన్ కూడా వేరే వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు కదా అండి. ఇప్పుడు ఇచ్చిన భూమి ఇప్పుడు ఎకరాకి గుంటకి డబ్బులు ఇచ్చిన రివర్స్ ఎందుకు తీసుకున్నాడు? అవును, సింపుల్గా చెప్పండి. మీరే చూపిస్తారు కదా ఇక్కడ ప్రూఫ్లు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు అంతే. సో వీళ్ళిద్దరికే ఇంత గుంట ఉన్నోడే 16,000 కొట్టేసిండు, 8 గుంటలు ఉన్నోడే 2,22,000 వస్తే ఎకరా 10 ఎకరాలు చేయించుకొని ఎంత కాంపన్సేషన్ అంటే అసలు లబ్ధిదారుడికి ఎక్కడా జరగలే. హరీష్ రావు ఏదైతే చెప్తుండో అంతా అబద్ధమే. ఆయన ఇంకొకటి, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీఐ చేసిన కాపీ కూడా ఇస్తా. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంత జరిగింది రంగనాయక సాగర్లో అంటే మొత్తం దొంగతనమే జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాల ముఖ్యమంత్రి గారు చూడాలని నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నా. ఇన్ఫ్లో అవుట్ఫ్లో రికార్డులు చెక్ చేయాలంటే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది రంగనాయక సాగర్. మనం కాళేశ్వరం ముట్టాల్సిన అవసరమే లేదు. మనం రంగనాయక సాగర్ కాడికి వెళ్ళి తవ్వుకుంటూ పోతే కాళేశ్వరంలో ఆటోమేటిక్గా వెళ్తాం. ఇది అతిపెద్ద స్కామ్ అండి. మీరు ఒకటి గుంటనో 8 గుంటలో అని చూడకండి, ఏదైనా ఒకటితోటే స్టార్ట్ అవుతుంది. ఆయన ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిండు, చిన్న మిస్టేక్. కానీ ఇది బరాబర్ మనం తవ్వగలిగితే రంగనాయక సాగర్లో బాధితులంతా బయటికి వచ్చే సమయం ఉన్నది. 149 ఎకరాల్లో భయంకరమైన భూ కబ్జా జరిగింది. 7 లక్షలకు ఎకరా అన్నారు. ఆ 7 లక్షలు ఏ రైతుకి ముట్టలేదు. దొంగలకి, వీళ్ళు పెట్టుకున్న బినామీలకి. మీరే ఆలోచించండి, ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు లేపేసిన అలా బినామీ కింద ఎకరాకు ఒక 7 లక్షలు వేసిన ఎన్ని వందల కోట్లు మీరు చెప్పండి. సో
ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీరు కలిసినారా మరి ముఖ్యమంత్రిని? ముఖ్యమంత్రి గారికి నేను కలిశాను. కలిసి ఇది ఏదైతే కోర్టులో ఫైల్ చేశానో అది వారికి ఇచ్చాను. ఇచ్చి అన్న ఇది చూడండి, వీడు గజ దొంగ, ఏడ దొరుకుతలేడు, ఊరంతా దోషినోడు కోళ్ళ ఫామ్ల కోడి దొంగతనం చేసి దొరికినట్టు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలిన హరీష్ 9 గుంటలల్లో దొరికిండు. సో ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఆయన చరిత్ర మొత్తం సరే ఏముందిలే, చాలా చిన్నదే కదా, 9 గుంటలు ఏముందని అనుకోవడానికి వీల్లేదా? అలా అనుకుంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోదు కదా ముఖ్యమంత్రి గారు. 9 గుంటల గురించి మాట్లాడలే. ఇది చక్రధర్ కోర్టు నుంచి వచ్చిండు, నేను చేసే ఇన్వెస్టిగేషన్ నాకు చాటైన కాడికి చేసిన, కానీ ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి ఇదే కదా, ఎగ్జాక్ట్లీ ఇదే మెయిన్ గేట్, ఇదే కదా, ఇది మెయిన్ గేట్. మొన్నటిదాకా గేట్ ఇదంతా అదే కూలగొట్టిండు చూడండి. ఇక్కడ ఈ గేట్ ఇక్కడ దాకా ఉండే, వెనక్కి పోయింది కదా. అవును, ఇక్కడికే పోయినా, అదే కదా, బిఫోర్ కూలగొట్టి వెనక్కేసిండు. ఈ వెనకాల కూడా మొత్తం కబ్జానే. ఇక్కడ వెరీ కాస్ట్లీయెస్ట్ పంటలు పండుతాయి, సామాన్యులది పండనీయాడు. ఎవడైనా కొత్తిమీర అలుక్కుంటే ట్రాక్టర్ తెచ్చి దున్నేస్తారు. ఇక్కడ హోటల్ ఏదో టూరిజం స్పాట్ ఏదో ఉండే సూడా రిసార్ట్ అని ఉంది. మనము అప్పుడు మీకు ఇచ్చాను డాక్యుమెంట్, ఏమని అసలు రెవెన్యూ వాళ్ళు ఏం చెప్పారు, ఎస్ ఇది అసలు ఆన్ రికార్డ్స్ లేనే లేదు. ఇది ఎలా స్థాపించావు నువ్వు? అంటే నేను ఎవ్వడు అడగడు, నన్ను ఎవ్వడేం బీకాడు, తెలంగాణకి 2వ ముఖ్యమంత్రి నేనే అని అహంతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈయనను వెంటనే తీసుకుపోయి జైలు వేయాలి. ఎందుకంటే ఇదే సామాన్యుడు చేస్తే, వేరేవాడు చేస్తే కబ్జాకోర్ అని చెప్పేసి లోపలేయరా? నువ్వు నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉండి చేసినది అంటే తెలిసి ఈ తప్పు చేసినావు. ఇంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది, ఇంత కబ్జాలు కనిపిస్తున్నాయి, మాకు ఏ కబ్జాలు లేవు, మాకు అలవాటే లేదు కబ్జాలని ఈయన మాట్లాడతాడు.